ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని మనం మాట్లాడుతున్నాం కొన్ని. సో ఇందులో స్మాల్ క్యాప్ ETF ప్రోగ్రెస్ అంటే ఏంటి సార్ అసలు? స్మాల్ క్యాప్ ETF అంటే ఇది ఒక ఇండెక్స్. ఒరిజినల్ నేమ్ ఏంటంటే నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ మోమెంటమ్ క్వాలిటీ 100 అనమాట. అదొక ఇండెక్స్ నేమ్. అది స్మాల్ క్యాప్ 250, అందులో ఉన్న మోమెంటమ్ అండ్ క్వాలిటీ ఉన్న 100 కంపెనీ లిస్ట్ అనమాట. ఇది కూడా ఎవ్రీ 6 months ఒకసారి రీబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఈ ఇండెక్స్. ఈ ఇండెక్స్ని మిరా అసెట్ లాంచ్ చేశారు. వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే స్మాల్ క్యాప్ ETF దాని పేరు. అందుకని స్మాల్ క్యాప్ ETF ఇస్ నథింగ్ బట్ స్మాల్ క్యాప్స్లో ఉన్న మోమెంటమ్ క్వాలిటీ ఉన్న 100 కంపెనీ లిస్ట్ అనమాట. సో వాళ్ళు ETF లాగా లాంచ్ చేశారు, ఇండెక్స్ ఫండ్ లాగా లాంచ్ చేశారనమాట. వీళ్ళు ETF లాగా లాంచ్ చేసినప్పుడు దాని రేట్ వాళ్ళు 47 రూపీస్ దగ్గర లాంచ్ చేశారు వాళ్ళు. అండ్ ఇండెక్స్ ఫండ్ అయితే మాత్రం 10 రూపీస్కి లాంచ్ చేశారు. ఇది మనం 42 నుంచి బై చేస్తున్నామండి. ఇప్పుడు లైవ్ మార్కెట్లో అయితే 53 దాకా ఉంది. అండ్ ఈ మార్కెట్ ఎంత పీక్ లెవెల్లో ఉన్నా పడినా సరే ఇది క్వాలిటీ ఉన్న 100 కంపెనీస్. ఇక్కడ క్వాలిటీ అంటే EPS రైజింగ్ అనమాట. మూమెంటం అంటేనేమో ప్రైస్ రిటర్న్స్. రెండిట్లో ఫిల్టర్లో పాస్ అయిన స్టాక్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు మంచి స్టాక్సే ఉంటాయండి బై డిఫాల్ట్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ ప్రోడక్ట్. తీసుకున్న దగ్గర నుంచి కూడా మనం చాలా హ్యాపీగా ఉన్నాం. రిటర్న్స్ కూడా బాగా వస్తుంది మార్కెట్తో సంబంధం లేకుండా. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ హైలో ఉంది. ఇది లాంచ్ చేసిన తర్వాత హైయెస్ట్ ప్రైస్లో ఉంది. 53.7లో ఉంది లైవ్ మార్కెట్లో. అండ్ ఇట్స్ గుడ్ ప్రోడక్ట్. అండ్ మిగతా ఇంతకుముందు మన ఎనీబడి కంట్రీలు ఏంటంటే ఒక 5 to 6% రాగానే మనం క్లోజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇయర్లీ 7 trades చేయాలి కాబట్టి. ఈ ప్రోడక్ట్ అలా కాదు. అండ్ బై అండ్ హోల్డ్ మీ జీవితకాలం ఉంచుకోవచ్చు. మీకు ట్రేడింగ్ కోసం దించేసుకోవచ్చు. షార్ట్ టర్మ్కి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ఉంచుకోవచ్చు అనమాట. నేనైతే దీన్ని వెరీ లాంగ్ టర్మ్ టార్గెట్ 100 కోట్ల టార్గెట్ కోసం ఉంచుకుంటున్నాను నెక్స్ట్ 25 yearsకి. అండ్ మంత్లీ యావరేజ్ మీద 30,000 పెడతాం. అదనమాట నా టార్గెట్ దీనికి. సో హ్యాపీ కీప్ ఆన్ గెటింగ్ ద మూవింగ్ అనమాట. అండ్ 42 దగ్గర నుంచి మనం రికమెండ్ చేసిన ప్రైస్ దగ్గర నుంచి ఇప్పుడు 53.7 దగ్గర ఉంది. అండ్ యూజర్స్ మీరు కనుక ఇప్పటికి ఎంత మనీ మేక్ చేశారు ఈ ETFలో, అండ్ మీ దగ్గర ఉంటే కనుక ఎంత ప్రాఫిట్లో ఉన్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, అండ్ ఏంటి మీ టార్గెట్ అనేది కింద కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. అండ్ బెస్ట్ కామెంట్ మా వాళ్ళు పిక్ చేసిన దాంతో నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తాను లైవ్ మార్కెట్లో. ప్రీవియస్ వచ్చిన ప్రోగ్రెస్కి దీనికి ఏమైనా డిఫరెన్షియేషన్ చెప్తారా సార్? ఎనీబడి కెన్ ట్రేడ్ ఏంటంటే ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది. ఇది అలా కాదు. ఇది రిటైర్మెంట్ కోసం ఉంచుకుందాం అనుకుంటున్నావా దీన్ని కొనొచ్చు. ఫ్యూచర్లో ఇల్లు కొందాం అనుకుంటున్నావా దీన్ని కొనుక్కోవచ్చు. బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకుంటున్నావా దీన్ని ఉంచుకోవచ్చు. ఇదేంటంటే ఈ ప్రోడక్ట్ ట్రేడింగ్ అని కాదు, బోత్ రిక్వైర్మెంట్స్. నీకు ఏ రకమైన రిక్వైర్మెంట్స్ అయినా సరే. మీరు చెప్పారు కదా నేను కొత్త, నాకేం తెలియదు మార్కెట్ గురించి అని. సింపుల్గా ఈ ప్రోడక్ట్ కొనుక్కొని పక్కనకి వచ్చింది అంతే. ఎందుకంటే మీరు తీసుకుంటుంది 100 క్వాలిటీ అండ్ మూమెంట్ ఉన్న 100 లిస్టు 6 months అవ్వగానే రీడిఫైన్ అయిపోద్ది మళ్ళీ. అందుకని రీడిఫైన్ చేసేటప్పుడు, రీబ్యాలెన్స్ చేసేటప్పుడు మళ్ళీ ఏదైనా స్టాక్స్ క్వాలిటీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, వాటిని డ్రాప్ చేసి మళ్ళీ కొత్త ఫిల్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో బెస్ట్ స్టాక్స్ ఉంటాయి మీ దగ్గర. అందుకని ఇది పర్ఫార్మెన్స్ బాగుంటుంది బేసికల్గా. అంటే ఈవెన్ ట్రేడింగ్ కోసం కూడా 1 weekలోనే ఇది ఈజీగా వెనక్కి ముందు ఊగుతూ ఉంటుంది 4 to 5% దాకా. ట్రేడింగ్కి బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. అందుకని మీ రిక్వైర్మెంట్ ఏదైనా సరే మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్ ఇది. చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్నిటికీ సూట్ అయ్యే ప్రొడక్ట్స్. ఇప్పుడు సపోజ్ సెక్టర్ స్పెసిఫిక్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ లాస్ట్ 1 year నుంచి అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అందుకని బ్యాంకులు మంచి అని చెప్పేసి నువ్వు బ్యాంక్ ETF తీసుకుని లాంగ్ టర్మ్ ఉంచుకోలేవు. ఈ ప్రోడక్ట్ అలా కాదు. ఇందులో సైజు తప్ప ఒక సెక్టర్ కాదు, ఇది మల్టీ సెక్టర్ ఇండెక్స్ అనమాట. ఇది న్యాచురల్గానే క్వాలిటీ బాగుంటుంది. అందుకని నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే బదులు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అండ్ ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు. అంటే మార్కెట్తో పాటు ఈక్వలెంట్గా పెరిగింది. ఇంకా చెప్పాలంటే స్మాల్ క్యాప్తో పోల్చుకుంటే ఇది ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. ఐఎమ్ షూర్ దట్ ఇట్స్ సీరియస్లీ గోయింగ్ టు ఛాలెంజ్ టు ద ఎగ్జిస్టింగ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా పోటీ పడుద్ది. అంటే మీ ఎక్స్పెక్టేషన్ కనుక లాంగ్ టర్మ్లో ఒక 20 నుంచి 25% అలా అనుకోండి, ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా నాకు మంత్లీ ట్రేడింగ్లా చేద్దాం అనుకుంటున్నాం, చేసుకోవచ్చు. మొత్తానికి స్టాప్ లాస్ పెట్టకుండా మనం ఎంతకాలం ఉంచుకోవచ్చు. డైరెక్ట్లీ లింక్ విత్ టాప్ 100 స్మాల్ క్యాప్స్ అనమాట. థ్యాంక్ యూ సార్.